హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కోర్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో కొత్తగా ఎవరైతే బిఎడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ బిఎడ్ కోర్స్లో అసలు ఏముంటుంది, ఏం చెప్తారు, అండ్ కోర్స్ డ్యూరేషన్ ఎంత టైం ఉంటుంది, అండ్ సబ్జెక్ట్స్, మార్క్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఎవరైతే ఈ 2025లో బిఎడ్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ అలానే మీకు ఫుల్ క్లారిటీ రావాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కోర్స్ ఎందుకు అంటే టీచర్ అవ్వడానికి అవసరమైన ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. అండ్ ఈ కోర్స్కి మనం ఎలా అయితే పీజీ సెట్, లా సెట్ ఇవన్నీ రాస్తామో వాటికి లాగానే బిఎడ్ కోర్స్ కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అనమాట, ఎడ్సెట్ అని. సో దాని ద్వారా మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 years ఉంటుంది అండ్ 4 సెమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇయర్లో 2 సెమిస్టర్, సో టోటల్ 2 yearsకి 4 సెమిస్టర్స్ ఉంటాయి. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలానే అసలు ఈ కోర్స్ పర్పస్ ఏంటి, ఎందుకు జాయిన్ అవ్వాలి? చాలా మంది డిగ్రీ చదివి కూడా టీచర్ జాబ్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. అవన్నీ పాత రూల్స్, ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. మీరు స్కూల్లో టీచర్ అవ్వాలనుకుంటే బిఎడ్ కంపల్సరీ అన్నమాట. మీరు ఎక్కడ టీచర్ గా జాయిన్ అవ్వాలి అన్నా సరే బిఎడ్ కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి. సో ఈ కోర్స్లో మనకి ఏమేమి నేర్పిస్తారు? సేమ్ మనం ఇంటర్, డిగ్రీ ఇక్కడ చదివినట్టే మనకి ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటాయా అంటే అలా కాదు. ఈ కోర్సులో వచ్చేసి టీచింగ్ స్కిల్స్, మనం ఒక సబ్జెక్ట్ని పిల్లలకి ఎలా చెప్పాలి, క్లాస్ రూమ్లో డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ ఉన్న పిల్లలు ఉంటారు. కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారు. అండ్ వాళ్ళకి మనం ఎలా చెప్పాలి, అంతమందిని మనం ఎలా మేనేజ్ చేయాలి, టీచింగ్ స్కిల్స్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. అలానే పెడగాలజీ, ఈ సబ్జెక్ట్ చెప్పడానికి మనకి అవసరమైన స్కిల్స్. అండ్ అలానే చైల్డ్ సైకాలజీ, ఇలాంటివన్నీ కూడా ఈ కోర్స్లో మనం నేర్చుకుంటాం. అండ్ మన స్టేట్లో జరిగే టెట్, డిఎస్సి వీటికి మనం ఎలిజిబుల్ అవ్వాలన్నా సరే కంపల్సరీగా బిఎడ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ స్టేట్లో మనం ఒక గవర్నమెంట్ టీచర్గా అవ్వాలి అంటే మనం స్టేట్లో కండక్ట్ చేసే టెట్, డిఎస్సి అనేవి కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఇవి మనం అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి బిఎడ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ అలానే సెంట్రల్ లెవెల్లో ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్, మోడల్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ స్కూల్స్లో మనం ఒక సెంట్రల్ గవర్నమెంట్ టీచర్గా సెటిల్ అవ్వాలి అంటే కూడా సీటెట్, టీజీటీ, పీజీటీ ఇలాంటివన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ రాయాలి అంటే మనం ఫస్ట్ బిఎడ్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో బిఎడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రొఫెషనల్ కోర్స్ టీచింగ్ జాబ్స్లో సెటిల్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎడ్లో నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అని చెప్పేసి డౌట్ వస్తే కనుక మనకి డిగ్రీలో ఏ గ్రూప్ అయితే చదువుతామో ఆ గ్రూప్ని బేస్ చేసుకొని మనకి బిఎడ్లో సబ్జెక్ట్స్ అనేవి ఇస్తారనమాట. ఒక పర్సన్కి 2 మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిగ్రీలో బీజెడ్సీ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో ఇది మెయిన్గా సైన్స్ రిలేటెడ్ కాబట్టి నాకు బయాలజీకి ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ మెథడ్ వచ్చేసి బయాలజీకి ఛాన్స్ వచ్చింది. అండ్ అలానే ఇంకో మెథడ్, అది మన చాయిస్ అనమాట. లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, తెలుగు అయినా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు. సో అలా నేను ఇంగ్లీష్ తీసుకున్నాను. సో నా ఫస్ట్ మెథడ్ బయాలజీ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంగ్లీష్. అలానే మీరు డిగ్రీలో ఏ గ్రూప్ చదివారో దాన్ని బేస్ చేసుకొని మెథడ్స్ అనేవి ఇస్తారనమాట. మీకు అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తారు, మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి. ఇన్ కేస్ మీరు డిగ్రీలో ఆర్ట్స్ అయి ఉంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి సోషల్ అండ్ సెకండ్ మెథడాలజీలో వచ్చేసి తెలుగు లేదంటే ఇంగ్లీష్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అండ్ మీరు డిగ్రీలో మ్యాథ్స్ అనుకోండి, ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్ ఉంటుంది, సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ తెలుగు. సో ఇది మీ చాయిస్. ఇవి మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు చెప్తారు కూడా డీటెయిల్డ్గా. మనం జాయిన్ అయ్యేకంటే ముందే ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఉంటే బెటర్. సో ఇప్పుడు మనం బిఎడ్ కోర్స్ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈ బిఎడ్ కోర్సు సిలబస్ అనేది కూడా మన స్టేట్ మొత్తం సేమ్ ఉంటుంది అనమాట. ఒకటే ఏ యూనివర్సిటీ కిందకి వచ్చినా, నాగార్జున అయినా, కృష్ణ యూనివర్సిటీ అయినా, ఆంధ్ర యూనివర్సిటీ అయినా సరే సేమ్ ఉంటుంది. సో ఇది 2 years ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. నేను 2 years బ్యాక్ ఈ వీడియో చేసినప్పుడు ఏ సిలబస్ అయితే ఉందో సేమ్ అదే సిలబస్ ఉంది. బట్ అప్పుడు నేను హ్యాండ్ రిటెన్ నోట్స్, పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే క్లియర్గా చూద్దాం. ఇక్కడ
సో 2025-27 బ్యాచ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మార్క్స్ డీటెయిల్స్. మొత్తం 2 years 4 సెమిస్టర్ కలిపి టోటల్ 17 పేపర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ థియరీ వచ్చేసి 880 మార్క్స్కి ఉంటుంది. అండ్ ప్రాక్టికల్స్ వచ్చేసి 1320 మార్క్స్కి ఉంటాయి. అండ్ టోటల్ థియరీ అండ్ ప్రాక్టికల్స్ కలిపి 2200 మార్క్స్కి ఈ బిఎడ్ కోర్స్ అనేది ఉంటుంది. సో 4 సెమిస్టర్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ గురించి చూద్దాం. మనకి ఫస్ట్ సెమిస్టర్లో టోటల్ 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, 5 పేపర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, డిఫరెంట్ ఫిలాసఫర్స్ వాళ్ళు ఇచ్చిన థియరీస్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంటల్ స్టేజెస్, సైకాలజీ అండ్ డిఫరెంట్ సైకాలజిస్ట్ వాళ్ళు ఇచ్చిన థియరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఐసిటీ ఫర్ ఎన్రిచింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఈ కోర్స్ వచ్చేసి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ వాటన్నిటి గురించి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి మన ఫస్ట్ మెథడ్ ఏదైతే అది ఇక్కడ చూడండి క్లియర్గా. ఫస్ట్ మెథడ్లో ఉన్న ఆప్షన్స్ అనేవి ఇవి అన్నమాట. ఇవి మన డిగ్రీ సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. అండ్ సెకండ్ మెథడ్కి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. ఇన్ కేస్ మీరు డిగ్రీలో మ్యాథ్స్ గ్రూప్ అయితే ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీకు మ్యాథ్స్ అవుతుంది. అండ్ డిగ్రీలో మీరు సోషల్ ఆర్ట్స్ గ్రూప్ అయితే కనుక సోషల్ వస్తుంది ఫస్ట్ మెథడ్లో. అండ్ మీరు సైన్స్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అయితే మీకు ఫస్ట్ మెథడ్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పేపర్ చూడండి, సెకండ్ మెథడ్కి సంబంధించింది. ఇక్కడ మీకు సెకండ్ మెథడాలజీలో మీరు మ్యాథ్స్ అయితే ఫిజిక్స్ తీసుకోవచ్చు ఆర్ ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్కి ఎలిజిబుల్ అయితే సెకండ్ మెథడ్ ఫిజిక్స్ అయినా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఫిజిక్స్ ఎంపీసీ చదివిన వాళ్ళకి ఫిజిక్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్, సెకండ్ మెథడ్ ఫిజిక్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు. అండ్ అలానే సోషల్ చదివిన వాళ్ళు ఫస్ట్ మెథడ్ సోషల్ తీసుకుంటారు, సెకండ్ మెథడ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ, దట్ ఈస్ యువర్ చాయిస్. ఈ లాంగ్వేజెస్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. డిగ్రీలో సోషల్ గ్రూప్ కాబట్టి ఈ ఫిజికల్ సైన్స్ అనేది ఛాన్స్ ఉండదు. ఈ 3 లాంగ్వేజెస్లో ఏదైనా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ అలానే మీరు ఫస్ట్ మెథడాలజీలో బయాలజీకి ఎలిజిబుల్ అయితే సెకండ్ మెథడాలజీ కూడా ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఈ లాంగ్వేజెస్లో ఏదైనా సరే తీసుకోవచ్చు. సో ఇవి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న 5 పేపర్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు మార్క్స్ చూద్దాం. ఫస్ట్ పేపర్ వచ్చేసి థియరీ 80 మార్క్స్కి, ప్రాక్టికల్స్ 20 మార్క్స్కి, టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ సైకాలజీ పేపర్ కూడా థియరీ 80 మార్క్స్కి, ప్రాక్టికల్ 20 మార్క్స్కి, టోటల్ 100 మార్క్స్. నెక్స్ట్ ఐసిటీ పేపర్ కూడా థియరీ 80 మార్క్స్కి, ప్రాక్టికల్ 20 మార్క్స్కి, టోటల్ 100 మార్క్స్. నెక్స్ట్ మన మెథడ్స్ వచ్చేసి మెథడ్ 1 40 మార్క్స్కి, దానిలో ప్రాక్టికల్ 10 మార్క్స్కి, టోటల్ 50 మార్క్స్కి. అలానే మెథడ్ 2 థియరీ వచ్చేసి 40 మార్క్స్కి, ప్రాక్టికల్ వచ్చేసి 10 మార్క్స్కి, సో టోటల్ 50 మార్క్స్. సో ఇక్కడ మీరు చూస్తే 3 పేపర్స్ 100 మార్క్స్కి, 2 పేపర్స్ 50 మార్క్స్కి, మీన్స్ 400. అండ్ అలానే మనకి థియరీ పేపర్స్తో పాటు ప్రాక్టికమ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్రాక్టికంలో మనం యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, రికార్డ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇవి ఒక 100 మార్క్స్కి ఉంటాయి. సో ఫస్ట్ సెమిస్టర్లో థియరీ 320 మార్క్స్కి, ప్రాక్టికల్స్ 180 మార్క్స్కి ఉంటాయి. సో టోటల్ 500 మార్క్స్కి ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్. అండ్ 80 మార్క్స్ పేపర్కి వచ్చేసి 32+ మార్క్స్ రావాలి. అండ్ 40 మార్క్స్ పేపర్కి వచ్చేసి 16+ మార్క్స్ అనేవి రావాలి, మినిమం పాస్ మార్క్స్. అండ్ అలానే ఇంకో విషయం ఏంటి అంటే ఈ ఫస్ట్ 3 పేపర్స్ మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇవి అందరికీ కామన్గా ఉంటాయి అన్నమాట, జనరల్ పేపర్స్. అండ్ ఇక్కడ పేపర్ 4, పేపర్ 5 అనేవి మన మెథడ్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఈ 3 మాత్రం అందరికీ కామన్గా ఉంటాయి. నెక్స్ట్ సెమిస్టర్ 2 గురించి చూద్దాం. ఈ సెమిస్టర్ 2లో టోటల్ 4 పేపర్స్ ఉంటాయన్నమాట. ఈ 4 పేపర్స్ ఫస్ట్ పేపర్ వచ్చేసి సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి లెర్నింగ్ అండ్ టీచింగ్, థర్డ్ పేపర్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అండ్ యాక్షన్ రీసెర్చ్, అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసి ఆర్ట్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నట్టు మెథడాలజీ పేపర్స్ అనేవి ఉండవు అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఎలా ఉంది, 3 జనరల్ పేపర్స్, 2 మెథడాలజీ పేపర్స్ అలా ఉంది కదా. అండ్ ఇక్కడ మెథడాలజీ పేపర్స్ అనేవి ఉండవు సెకండ్ సెమిస్టర్లో. ఓన్లీ 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 కూడా జనరల్ పేపర్స్ అనమాట, అందరికీ సేమ్ ఉంటాయి. మీరు ఏ మెథడ్స్ అయినా సరే అందరికీ కామన్గా ఉంటాయి అన్నమాట ఈ 4 పేపర్స్.
అండ్ మార్క్స్ చూస్తే ఫస్ట్ పేపర్ వచ్చేసి 80 మార్క్స్కి థియరీ, 20 మార్క్స్కి ప్రాక్టికల్, టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ పేపర్ కూడా 80 మార్క్స్కి థియరీ, 20 మార్క్స్కి ప్రాక్టికల్ అండ్ టోటల్ 100 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ పేపర్స్ ఈ రెండు కూడా థియరీ 40 మార్క్స్కి ఉంటాయి, ప్రాక్టికల్స్ వచ్చేసి 10 మార్క్స్కి ఉంటాయి, టోటల్ 50 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. అండ్ మనకి సెకండ్ సెమిస్టర్లో ప్రాక్టికల్స్, రికార్డ్స్, యాక్టివిటీస్ ఇవి వచ్చేసి 250 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. సో టోటల్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసి థియరీ 240 మార్క్స్కి అండ్ అలానే ప్రాక్టికల్స్ 310 మార్క్స్కి ఉంటాయి. అండ్ టోటల్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసి 550 మార్క్స్కి ఉంటుంది. సో ఇది సెకండ్ సెమిస్టర్ గురించి ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్లో కూడా 4 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే 2 మెథడ్స్, మన మెథడాలజీ 1, మెథడాలజీ 2 అండ్ అలానే ఈ 2 జనరల్ పేపర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసి మన ఫస్ట్ మెథడాలజీ ఏదైతే అది ఉంటుంది. నెక్స్ట్ మన సెకండ్ మెథడ్ ఏదైతే అది సెకండ్ పేపర్ అనమాట. అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి లెర్నింగ్ అసెస్మెంట్, ఇది జనరల్ పేపర్. అండ్ అలానే ఫోర్త్ పేపర్ కూడా అండర్స్టాండింగ్ ద సెల్ఫ్, ఇది కూడా జనరల్ పేపర్. ఈ ఫస్ట్ 2 పేపర్స్ వచ్చేసి మెథడాలజీ అండ్ సెకండ్ 2 వచ్చేసి జనరల్ పేపర్స్ అనమాట. అండ్ మార్క్స్ చూస్తే థర్డ్ సెమిస్టర్లో ఈ 4 పేపర్స్ కూడా 40 మార్క్స్కే ఉంటాయి. థియరీ ఎగ్జామ్స్ ఈచ్ సబ్జెక్ట్ 40 మార్క్స్కే ఉంటుంది అండ్ ప్రాక్టికల్స్ వచ్చేసి 10 మార్క్స్కి. సో టోటల్ ఈచ్ సబ్జెక్ట్ 50 మార్క్స్కి ఉంటుంది. అండ్ అలానే ఈ థర్డ్ సెమిస్టర్లో ఉండే యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, రికార్డ్స్ వీటన్నిటికీ 350 మార్క్స్ అనేవి ఉంటాయి. సో థర్డ్ సెమిస్టర్లో థియరీ వచ్చేసి 160 మార్క్స్కి అండ్ ప్రాక్టికల్స్ వచ్చేసి 390 మార్క్స్కి ఉంటాయి. అండ్ టోటల్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి మనకి 550 మార్క్స్కి ఉంటుంది. సో ఇది థర్డ్ సెమిస్టర్ గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్ గురించి చూస్తే ఈ ఫోర్త్ సెమిస్టర్లో కూడా సేమ్ సెకండ్ సెమిస్టర్లో ఎలా అయితే అన్ని జనరల్ పేపర్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా ఈ 4 కూడా జనరల్ పేపర్స్ అన్నమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసి కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్, సెకండ్ పేపర్ జెండర్, స్కూల్ అండ్ సొసైటీ అండ్ థర్డ్ పేపర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ ఫోర్త్ పేపర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అండ్ మార్క్స్ చూస్తే కనుక ఈచ్ పేపర్ 40 మార్క్స్కి ఉంటుంది థియరీ అండ్ ప్రాక్టికల్స్ వచ్చేసి 10 మార్క్స్కి. ఇక్కడ ఈ ప్రాక్టికల్కి డిఫరెన్స్ ఏంటి అంటే థియరీ వచ్చేసి మనం ఎగ్జామ్ రాస్తాం. ఈ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఏంటి అంటే మనకి థియరీ ఎగ్జామ్స్ కంటే ముందే మనకి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ అవడం కోసం ఈచ్ సబ్జెక్ట్కి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట, ఇంపోజిషన్ లాగా ప్రాక్టీస్ కోసం అనమాట. అవి మనం A4 షీట్స్లో రాసి సబ్మిట్ చేస్తాం 10 మార్క్స్కి. వీటిని అసైన్మెంట్స్ అంటాము. ఇవి చూసి రాయొచ్చు, నీట్గా రాసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రాక్టికల్స్ వచ్చేసి మనకి యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ సెమిస్టర్లో యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, రికార్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా, స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని అబ్జర్వ్ చేయడం, టీచింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రాక్టికల్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఈ యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, రికార్డ్స్ వీటన్నిటిని ప్రాక్టికమ్ అని చెప్పేసి అంటారు. సో ఈ ఫోర్త్ సెమిస్టర్లో థియరీ వచ్చేసి ఈచ్ పేపర్ 40 మార్క్స్కి అండ్ ప్రాక్టికల్స్ అంటే అసైన్మెంట్స్ వచ్చేసి ఈచ్ పేపర్ 10 మార్క్స్కి అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి ఈచ్ పేపర్ 50 మార్క్స్కి ఉంటుంది అండ్ 400 మార్క్స్ వచ్చేసి ఫైనల్ ప్రాక్టికల్స్, రికార్డ్స్ వీటన్నిటికీ 400 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో టోటల్ థియరీ వైజ్గా అలా చూసుకుంటే థియరీకి టోటల్ 160 మార్క్స్, ప్రాక్టికల్స్కి 440 మార్క్స్ అండ్ అలానే మొత్తం థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ వచ్చేసి 600 మార్క్స్కి ఈ ఫోర్త్ సెమిస్టర్ అనేది ఉంటుంది. సో ఇవి ఈ ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న పేపర్స్ అన్నమాట, 4 జనరల్ పేపర్స్. నెక్స్ట్ టోటల్ మార్క్స్ సెమిస్టర్ వైజ్గా జస్ట్ ఓన్లీ మార్క్స్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ సెమిస్టర్లో 320 మార్క్స్ థియరీకి, 180 మార్క్స్ ప్రాక్టికల్స్కి. సెకండ్ సెమిస్టర్లో 240 మార్క్స్ థియరీకి, 310 మార్క్స్ ప్రాక్టికల్స్కి. అండ్ థర్డ్ సెమిస్టర్లో 160 మార్క్స్ థియరీకి, 390 మార్క్స్ ప్రాక్టికల్స్కి. అండ్ ఫోర్త్ సెమిస్టర్ కూడా 160 మార్క్స్ థియరీకి, 440 మార్క్స్ ప్రాక్టికల్స్కి. సో టోటల్ 4 సెమిస్టర్స్లో బిఎడ్లో మనకి థియరీకి 880 మార్క్స్ అండ్ ప్రాక్టికల్స్కి 1320 మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో టోటల్ బిఎడ్ వచ్చేసి టోటల్ థియరీ ప్లస్ ప్రాక్టికల్ వచ్చేసి 2200 మార్క్స్కి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ బిఎడ్ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. అండ్ అలానే సెమిస్టర్ వైజ్గా ఈచ్ పేపర్కి సిలబస్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి అండ్ అలానే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.